అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యలపైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు మూయించే పని చేశాడు. ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు, ఆ తర్వాత సిబిసిఐడిని పంపించేవారు. శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు. శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్లీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు. నేను 5 ఏళ్లు చూశాను, చాలా మందిని చూశాను, చాలా మందిని కాపాడాను. కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. తమిళ్లో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ. ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలనో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ పోలీసులు భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య భర్త ముందర బాధపడడం మొదలుపెట్టింది. నువ్వు పోతే నా మీద పడతారు, అవసరమైతే నీతో కూడా నన్ను కూడా తీసుకుపోమంటే భర్త ఆ రోజు నిర్భరం చేసుకుని ఇద్దరం చనిపోతామని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళా ఆలోచించారు, మనం ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు ఏమవుతారని ఆలోచించారు. అప్పుడు ఇద్దరు కలిసి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నలుగురం చనిపోదామని నిర్ణయం తీసుకుని నేరుగా రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టేసి భార్యాభర్త అందులో పడుకొని మరణం చెందారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే తమ్ముళ్ళు ఎంత క్రూరంగా చనిపోయారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మొన్నే మీరు చూశారు ఇంకొకటి, ఎక్కడైతే కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో సొంత ఆస్తి ఒక చేనేత కుటుంబం, ఆ ఆస్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాసేసుకున్నారు. అప్పు కట్టాలి, డబ్బులు లేవు, ఏం చేయాలని ఆలోచించాడు. ఊరూరు తిరిగాడు, అప్పులు చేశాడు, లంచాలు ఇచ్చాడు, ఎవ్వరూ కరుణించలేదు. ఇంకా జీవితంలో బతకలేమని నేరుగా పోయి రైల్వే ట్రాక్ కింద పెట్టి ట్రైన్ కింద యాక్సిడెంట్ చనిపోయాడు. దాని కింద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తని భార్య పిల్ల విషం తాగి చనిపోయారు. ముగ్గురు కూడా ఒకే కుటుంబంలో 2 నెలలకు మునుపు జరిగిందంటే మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, క్రూరమైన ప్రభుత్వం. కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది జైలుకు పోయాం, ఏమి నేరం చేశామని జైలుకు పోయాం. పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా? మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? 5 ఏళ్ళు ఇదే తంతు. ఆ తంతులో భాగమే రఘురామకృష్ణరాజు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు పాలకొల్లు సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నా, ఈ విషయం రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాలి. ఇది నా ఒక్కడి సమస్య కాదు. నన్నేదో జైల్లో పెట్టారని నేను మీ దగ్గర రాలేదు. నా సమస్య కాకుండా ఇది ఒక రాష్ట్ర సమస్య, ప్రజా సమస్య, మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే నేను మిగిలిన విషయాలు మాట్లాడతా. రాష్ట్రం ఎంత అంధకారమైంది, అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ లేకుండా, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేకుండా, ఏ ప్రాణానికి కూడా భద్రత లేకుండా, ఏ ఆడబిడ్డ శీలానికి భద్రత లేకుండా, మీ ఆస్తులకు భద్రత లేకుండా పోయిందంటే అదే నా ఆవేదన. అందుకే నా పోరాటం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ కలిసి ముందుకు రండి. అందరం కలిసి ముందుకు పోయి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.
ఆ పోరాటంలో భాగంగానే 3 రాజకీయ పార్టీలు